హాయ్, వెల్కమ్ టు బిఎస్ఆర్ ఫ్యాషన్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు వీడియోలో మనం ఫ్రెంచ్ నాట్ గురించి, రింగ్ నాట్ గురించి తెలుసుకుందాం. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీలో వెరీ ఇంపార్టెంట్ స్టిచ్ అండి. ఈ ఒక్క స్టిచ్తో మీరు బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేయొచ్చు. అయితే ముందుగా మనం స్టిచ్ నేర్చుకుందాము. దానికి మనకి కావాల్సినది ఒక నీడిల్, సిల్క్ థ్రెడ్ని 8 స్ట్రాండ్స్ తీసుకుని కలిపి ముడి వేసుకున్నానండి. అంటే 4 + 4 8 స్ట్రాండ్స్ అవుతాయి కదా, అలా తీసుకున్నాను. ఇది కట్టెడ్ మనం పక్కన పెట్టుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెంచ్ నాట్తో పాటు రింగ్ నాట్ కూడా నేర్చుకుందాము. సో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే కింద బేస్లో నుండి పైకి నీడిల్ని ఇలాగా తీసుకుని రావాలి. తీసుకొచ్చిన తర్వాత నీడిల్ని రైట్ హ్యాండ్తో పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకుని మీ నీడిల్కి ఇలాగా 2 రౌండ్స్ చుట్టండి. చుట్టి మీరు బయటకు వచ్చిన దానికి పక్కన వీవింగ్, అంటే పక్కనే ఉన్న థ్రెడ్ లోపలికి మీ నీడిల్ని పంపించి మీ హ్యాండ్లో ఈ థ్రెడ్ని ఇలా హోల్డ్ చేసుకుని స్లోగా కిందకి వెళ్ళాలి. చాలా స్లోగా చెయ్యండి. ప్రాక్టీస్ బాగా చేస్తే ఫ్రెంచ్ నాట్స్ చాలా అందంగా ముద్దుగా వస్తాయండి. చూడండి, చిన్న చిన్న బడ్ రోసెస్ లాగా ఉంటాయి చూడడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బ్లౌజ్ మొత్తం డిజైన్ చేసేసుకోవచ్చు. ఒక పక్క నుండి ఇంకొక పక్కకి వెళ్ళడానికి దారం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రెంచ్ నాట్స్లో దారం నీడిల్ చుట్టూ టైట్గా ఉండాలి. ఫ్రెంచ్ నాట్ అప్పుడే అందంగా వస్తుందండి. ఒకటి 2 దారం లూజ్ వచ్చినా కిందకి దారాలన్నిటినీ కలిపి లాగుతూ ఉంటే మీకు అది లూజ్ లేకుండా నీట్గా కంప్లీట్గా అయిపోతుంది. ఇలా మీ నీడిల్ చుట్టూ టైట్గా చుట్టాల్సి ఉంటుంది. స్లోగా కిందకి వెళ్ళి అలా ఫినిష్ చేసుకో. రైట్, రింగ్ నాట్ కోసం ముందు పైకి థ్రెడ్ వచ్చిన తర్వాత నీడిల్ చుట్టి పోక్ చేసేటప్పుడు, అంటే పక్కన వీవింగ్లో గుచ్చేటప్పుడు నీడిల్ చుట్టూ కొంచెం లూజ్ క్రియేట్ చేసాం. చూడండి, దారాన్ని కొంచెం లూజ్ చేసాము. అలా లూజ్ చేసి నీడిల్ని కిందకి పంపించాలి. ఇలా పంపించినప్పుడు దారం చిక్కుపడకుండా ఫింగర్ని అడ్డు పెట్టి స్లోగా మీ థ్రెడ్ని కిందకి పంపించండి. ఇలా పంపించినప్పుడు మీకు ఒక రింగ్ మధ్యలో నాటు పడుతుంది. సేమ్ కింద థ్రెడ్ని టైట్గా లాగి మళ్ళీ దాని పక్క నుండి ఇలా పైకి వచ్చాను. బాగా గమనించండి, రింగ్ నాట్తో కూడా మీరు ఒక బ్లౌజ్ మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రింగ్ నాట్ వేసేటప్పుడు చాలా పేషెన్స్ అవసరం అండి. ఇలా ఫ్రెంచ్ నాట్స్ వేసుకుని ఫినిష్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.